పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 17వ వచనము. ఆయన సత్యస్వరూపి అగు ఆత్మ, లోకము ఆయనను చూడదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ అందు ఉండును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ మాలోనికి రండి, పరిశుద్ధాత్మ మాతో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం ధ్యానించే అంశం పరిశుద్ధాత్మ మనతో చేయు క్రియలు. నిజమే, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ మీతో నివసించును. నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉండే దేవుడు, మనతో నడిచే దేవుడు. జ్ఞానస్నానంలో, పవిత్రాత్మ ధృవీకరణ సంస్కారంలో, దివ్య సంస్కారాల ద్వారా దేవుడు తన ఆత్మశక్తిని కథోలికులందరికీ, తనను నమ్ముకున్న బిడ్డలందరికీ ఒక బహుమానంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ త్రిత్వంలో 3వ వ్యక్తి, కానీ ఆయన మన హృదయములలో నివసించువాడు, మనతో జీవించువాడు. ఎందుకు పరిశుద్ధాత్మ నీతో జీవిస్తున్నాడు? ఎలాంటి క్రియలు నీలో చేస్తున్నాడు, నీతో చేస్తున్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని శక్తి మనలో ఉంది. ఆ శక్తి మనకు ఏం చేస్తుంది? మనతో ఏ క్రియలు చేయిస్తుంది? మొట్టమొదటిది, పరిశుద్ధాత్మ మనలో చేసేది ఏంటంటే మనలను నూతన వ్యక్తులుగా మారుస్తుంది. పరిశుద్ధాత్మ మనలో ఉండి చేసే క్రియ ఏంటంటే నిన్నొక నూతన వ్యక్తిగా అభిషేకిస్తుంది. మనం చూస్తే కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా చెప్పబడుతుంది, దేవుని ఆత్మ భూమికి నూతన జీవం ఒసగును. నిజమే, పరిశుద్ధాత్మ భూమిలో ఉన్న ప్రజలందరికీ నూతన జీవాన్ని ఇస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం పరిశీలన చేస్తే, భూమి ఆకారం లేకుండా ఉంది, నిరాకారంగా ఉంది. అలాంటి అంధకారమైన భూమిపై ఎవరు తిరుగాడుతున్నారు? వాక్యం చెప్తుంది, జలములపై పరిశుద్ధాత్మ తిరుగాడుతుంది. ఆ పరిశుద్ధాత్మ ఏం చేసింది? భూమికి, అంధకారంలో ఉన్న భూమికి వెలుగునిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ నిరాకారమైన భూమికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. చీకట్లో ఉన్న భూమికి వెలుగునిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ భూమిపై తిరుగాడి భూమి స్థితిని, గతిని మార్చేస్తుంది. అలానే అదే పరిశుద్ధాత్మ నీలో కూడా, నీ హృదయంలో కూడా ఉండి నీ స్థితి గతులను మార్చి నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనము చూస్తున్నాం, అనేక మంది జీవితాలను ఆత్మదేవుడు నూతనంగా మార్చాడంట. మొట్టమొదటి జీవితం మనం చూస్తూ ఉన్నాం. సౌలు అనే వ్యక్తిని పాత నిబంధన గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము, దేవుడు ఆత్మ సౌలును ఆవేశింపగా సౌలు నూతన వ్యక్తిగా మారాడు అని రాయబడి ఉంది. నిజమే, తైలముతో సమూయేలు సౌలును అభిషేకించినప్పుడు సౌలు నూతన వ్యక్తిగా మారిపోయాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఇంకొక సౌలును మనం చూస్తూ ఉన్నాం, క్రైస్తవులను హింసించిన సౌలు. అలాంటి సౌలు దేవుని యొక్క ఆత్మను పొందుకొని అతడు నూతనంగా మారాడు. జ్ఞానస్నానం పొందినప్పుడు అననీయ సౌలును జ్ఞానస్నానంలో పొందినప్పుడు సౌలుపై
దేవుని ఆత్మ వచ్చింది. ఆ ఆత్మ అతనిని నూతన వ్యక్తిగా మార్చింది. సౌలు పౌలుగా మారాడు. క్రైస్తవులను హింసించిన వాడు క్రీస్తును ప్రకటించేవాడిగా మారిపోతున్నాడు. కారణం దేవుని ఆత్మ అతనిలో చేసిన పని. ఇక మూడవదిగా మరియ తల్లి జీవితాన్ని మీరు చూడండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26 నుంచి 38 వచనాల్లో మనం చూస్తే మరియ తల్లి పవిత్రాత్మ శక్తితో నింపబడింది. అప్పటి వరకు ఒక సామాన్యమైన స్త్రీ. గబ్రియేలు దూత ప్రత్యక్షమై పవిత్రాత్మ నిన్ను ఆవరించును, పవిత్రాత్మ శక్తిచేత నువ్వు నింపబడతావు అని చెప్పగానే దేవుని ఆత్మ మరియ తల్లిపై దిగింది. అప్పటి నుంచి తల్లి స్థితిగతులే మారిపోయాయి. అప్పటి వరకు ఒక సామాన్య బాలిక, కానీ తర్వాత దేవుని కుమారుడికే తల్లి ఆమెగా మారిపోతుంది. ఒక సామాన్యమైన స్త్రీని స్త్రీలందరిలో ఆశ్రయింపబడిగా స్త్రీగా మార్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ 3 ఉదాహరణల ద్వారా పాత నిబంధనలో సౌలు, కొత్త నిబంధనలో సౌలు, మరియ తల్లి జీవితాలలో పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే వారిని నూతన వ్యక్తులుగా మారుస్తుంది, నూతన అంతస్తుకు వారిని లేపుతుంది. మరి నీ జీవితంలో కూడా నువ్వు నూతన వ్యక్తిగా మారాలంటే నీకు అవసరమై ఉంది పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ సహవాసం. మరి నీవు నీలో ఉన్న పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నావా? పరిశీలించుకో బిడ్డ. పరిశుద్ధాత్మ మనకు చేయే మొదటి పని మనల్ని నూతన వ్యక్తులుగా మారుస్తుంది. రెండవ పని, పరిశుద్ధాత్మ మనతో ఉండి చేసే రెండవ పని, పరిశుద్ధాత్మ మనలను ఓదార్చే ఆత్మ. చాలాసార్లు చాలామంది జీవితంలో అనేక కష్టాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇలాంటి సమయంలో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కన్నీరు కారుస్తున్నారు. మమ్మల్ని ఓదార్చేవారు ఎవరూ లేరు అని అంటున్నారు. కన్నీటితో సతమతం అవుతున్నారు, జీవితాన్ని కన్నీటితో జీవిస్తున్నారు. ఇలాంటి వారందరికీ యేసుప్రభు ఇస్తున్న శుభవార్త ఏంటంటే, ఇదిగో నేను నా ఆత్మను మీలో ఉంచాను. ఆ ఆత్మ పేరేంటంటే ఓదార్చే ఆత్మ. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 26వ వచనంలో దేవుని యొక్క ఆత్మ గురించి ఏమని రాయబడిందంటే, ఇదిగో ఓదార్చువాడు మేము ఓదార్చును. కష్టాల్లో ఉన్న వారిని ఓదార్చే ఆత్మ పరిశుద్ధ ఆత్మ. కాబట్టి రెండవ పని, దేవుడు పరిశుద్ధాత్మను మనలో ఎందుకు ఉంచుతున్నాడంటే ఆయన నిన్ను ఓదారుస్తాడు. నీవు కష్టంలో ఉన్నప్పుడు ఒక చిన్న పలకరింపు, పరిశుద్ధాత్మ నన్ను ఓదార్చుమని, నీ కష్టాల్లో ఉన్నామని ఒక చిన్న మాట పలికితే చాలు, ఆత్మదేవుడు నిన్ను ఓదార్చి నిన్ను కష్టము నుండి సుఖం వైపుకు నడిపిస్తాడు. మరి నీవు ప్రార్థిస్తావా? అటువంటి సందర్భంలో కష్టంలో ఉన్నప్పుడు ఆత్మదేవునికి, ఆత్మదేవా నేను కష్టాల్లో ఉన్నాను, నన్ను ఓదార్చేయ అని ఒక్క మాట అనగలవా? అంటే చాలు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ఓదారుస్తాడు. ఇక మూడవ పని, పరిశుద్ధాత్మ మనలో చేసే మూడవ పని ఏంటంటే పవిత్ర ఆత్మ మనతో కలిసి ప్రార్థించే ఆత్మ. మన చాలాసార్లు చాలామంది అంటున్న ప్రశ్న, ఫాదర్ మాకు ఎలా ప్రార్థించాలో తెలియదు, ఎలా ప్రార్థించాలి, ప్రార్థన చేసే ట్రిక్స్ నాకు నేర్పించండి అని అంటుంటారు. కానీ ట్రిక్స్ నేర్పించింది నేను కాదమ్మా, పరిశుద్ధ ఆత్ముడు. నేను చెప్తున్న మాట కాదు. రోమీలకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూసినట్లయితే, మనం యుక్తంగా ఎలా ప్రార్థించవలేనో మనకు తెలియనప్పుడు మనలో ఉండే పరిశుద్ధాత్మ మూలుగులతో తండ్రి దేవుణ్ణి ప్రార్థించును. అంటే మనలో ఉండే పరిశుద్ధాత్మ చిన్న చిన్న ప్రార్థనలు చేస్తాడు. మనం ఆయనతో సహవాసం చేస్తే మనతో మనం ఎలా ప్రార్థించాలో నేర్పిస్తాడు. అందుకే మంచి పాట ఉంది, పరిశుద్ధాత్మడ ఎట్లు నేను జీవించాలి, ఎలా నేను ప్రార్థించాలో నేర్పించు పరిశుద్ధాత్మడ అని చాలామంది పాడుతూ ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనతో కలిసి ప్రార్థించే ఆత్మ. గలతీలకు రాయబడిన లేఖలో 4వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి కూడా తండ్రి అబ్బా అని ఎలా పిలవగలడు? ఆత్మ వసగు శక్తి చేత. తండ్రి అని ఎలా మొరపెట్టగలడు? ఆత్మదేవుడు మనతో ఉండి మనతో చేయించే పని అది. అబ్బా తండ్రి నాకు ఇది కావాలి, నాకు ఆశీర్వదించు, పరిశుద్ధాత్మతో నింపు అని హృదయం నుండి ఆత్మదేవుడే మనల్ని ప్రేరేపించి ప్రార్థించేలా చేస్తాడు. యూదా రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తూ ఉన్నాం, పవిత్ర ఆత్మ ప్రభావంతో ప్రార్థించండి. అంటే పవిత్ర ఆత్మ దేవుడు మనలో ఉండి ఎలా ప్రార్థించాలో నేర్పిస్తాడు, ఎలా ప్రార్థించాలో నేర్పిస్తాడు. అపోస్తులకు కూడా ఇదే జరుగుతుంది. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి అద్భుతాలు చేసేలాగా ప్రార్థింపచేసి ఆ ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు
పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న మూడవ పని, మనతో కలిసి ప్రార్థించే ఆత్మ పరిశుద్ధాత్ముడు. ఇక నాలుగవ పని పరిశుద్ధాత్ముడు మనకు చేసేది, మనతో ఉండి చేసేదంటే మనలను సంపూర్ణ సత్యములోనికి నడిపించే ఆత్మ పరిశుద్ధాత్మ. సత్యం అంటే నిజము, సంపూర్ణ సత్యం అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తులోకి నువ్వు నడిపించబడాలంటే, పరలోకానికి నడిపించబడాలంటే నీకు తోడ్పడే ఆత్మ పరిశుద్ధ ఆత్మ. అందుకే యేసుప్రభువే స్వయంగా తెలియజేశాడు. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనము మరియు 14వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది. ఇదిగో పరిశుద్ధ ఆత్మ మిమ్ములను సంపూర్ణ సత్యములోనికి నడిపించును. సంపూర్ణ సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసు స్వయంగా తెలియజేశాడు యోహాను 14:6లో, నేనే మార్గం, సత్యం, జీవం. సత్యం ఎవరంటే యేసయ్య. యేసయ్యలోకి నువ్వు నడిపించబడాలంటే ఎవరు నీకు తోడై ఉన్నారంటే యేసు ప్రభు యొక్క ఆత్మదేవుడు మనల్ని యేసు ప్రభు వైపు నడిపించును. ఆయన మాట సత్యం, యేసు ప్రభు మాట సత్యం. యోహాను 17:17 చెప్తుంది, దేవుని వాక్కు సత్యము. చాలాసార్లు వాక్యం చదివేటప్పుడు చాలామంది అంటున్న ప్రశ్న, ఫాదర్ ఈ వాక్యం మాకు అర్థం కావట్లేదు, మేమేదో చదువుతున్నాం కానీ దాని యొక్క భావాలు మాకు తెలియట్లేదు, ఎవరు మాకు అర్థం చెప్తారు, మాకు వివరించండి అని మీరు అంటారు. కానీ దానికి సమాధానం నేనేమంటానంటే, వాక్యము మీకు అర్థం కావాలంటే మీరు పరిశుద్ధాత్మకు ప్రార్థించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ యేసు నుండి వినిన ప్రతి దానిని మనకు తెలియజేసే ఆత్మ, సంపూర్ణ సత్యంలోనికి నడిపే ఆత్మ, వాక్యంను అర్థం చేసుకోవడానికి శక్తినిసగే ఆత్మ. ఒక చక్కటి ఉదాహరణ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది. సంపూర్ణ సత్యంలోనికి నడిచిన ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే ఇథియోపియా ఉద్యోగి, నపుంసకుడు. అతడు రథంలో ప్రయాణం చేస్తూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంట. కానీ అతనికి అర్థం కాలేదు. అటువంటి సందర్భంలో దేవుని ఆత్మను ప్రార్థించాడు. వెంటనే దేవుని ఆత్మ ఏం చేసింది? దేవుని ఆత్మ అద్భుత రీతిగా ఫిలిప్పు అనే సేవకుని, శిష్యుణ్ణి ఈ రథంలోనికి తీసుకుని వచ్చింది. ఫిలిప్ అడుగుతున్నాడు, నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అంటే అర్థం కావట్లేదని ఆ యొక్క ఇథియోపియా ఉద్యోగి ఫిలిప్పుతో చెప్పినప్పుడు దేవుని ఆత్మశక్తి చేత ఫిలిప్పు దాని అర్థాన్ని ఇదిగో ఇథియోపియా ఉద్యోగికి వివరిస్తున్నాడు. చూడండి, వాక్యం అర్థం కానప్పుడు దేవుని ఆత్మ ఇథియోపియా ఉద్యోగికి సహాయపడింది. అర్థమయ్యేలాగా సంపూర్ణ సత్యంలోనికి, నిజమైన వాక్యపు అర్థంలోనికి నడిపించింది. కాబట్టి మనకు కూడా ఆ వాక్యం అర్థం కానప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆత్మదేవుని ప్రార్థించాలి. ఆత్మదేవ, మీ పేరు సంపూర్ణ సత్యమైన ఆత్మ, సత్యంలోకి నడిపే ఆత్మ, నన్ను నడిపించయ్యా, ఈ వాక్యపు అర్థాన్ని వివరించయ్యా, యేసయ్యలోనికి నడిపించయ్యా అని చిన్న ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధ ఆత్ముడు నీకు సంపూర్ణ సత్యాన్ని వివరిస్తాడు. కాబట్టి ఇది ఆత్మదేవుడు చేస్తున్న 4వ పని. 5వ పని, పరిశుద్ధ ఆత్ముడు మనలో చేసే 5వ పని ఏంటంటే సైతాను మీద విజయం ఇచ్చే ఆత్మ. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, మీ శత్రువగు సైతానుడు మేము ఎప్పుడు కబలించాలా అని చెప్పి మీ చుట్టే తిరుగుతున్నాడు. అలాంటి శత్రువు నుండి నువ్వు ఎలా రక్షించబడతావు? ఎలా రక్షించబడతామంటే దేవుడు ఒసగు ఆత్మశక్తి చేత మాత్రమే. అందుకే ఒక చక్కటి ఉదాహరణ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము నుంచి 16 అధ్యాయంలో మనం చూసినట్లయితే సంసోను అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన
ఆత్మ దేవుడు ద్వారా మనం ఏ విధంగా సైతాన్ నుండి రక్షించబడతామో మనకు అర్థం చేయించగలుగుతుంది. ఏం జరుగుతుంది? సంసోన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ద్రాక్ష సారాయమును త్రాగవద్దని అతనికి తెలియజేశాడు, పవిత్రంగా ఉండమని తెలియజేశాడు. అలాంటి సంసోను ఒకరోజు ఏం చేస్తున్నాడంటే ద్రాక్ష తోట వైపు వెళ్తున్నాడు. చేయకూడని పన్ను దగ్గరకు చేయాలని వెళ్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు సైతానుడు సింహము రూపంలో అటాక్ చేయబడుతూ ఉన్నాడు సంసోను మీదికి. వెంటనే సంసోను మీదికి ఏం జరిగిందంటే గొప్ప అద్భుతం జరుగుతుంది ప్రియ బిడ్డలారా. సంసోను మీదికి దేవుని ఆత్మ ఆవహించింది. ఏ ఆయుధం లేకుండా సింహాన్ని అతడు చంపగలుగుతున్నాడు. చూడండి, ఈ ఉదాంతమే మనం తెలియజేస్తున్న అంశం ఏంటంటే సింహము సైతానికి సూచిక. సైతాన్ నుండి మనం రక్షించేది ఎవరంటే ఆత్మదేవుడు సంసోన్ని ఆవరించి ఆ బలముతో సింహము నుండి సైతాన్ నుండి సంసోను రక్షించబడ్డాడు. మన జీవితంలో కూడా జరిగేది అదే. మనం పాపము చేయాలనుకున్న ప్రతిసారి ఆత్మదేవుడు నీలో ఉండి నేను పాపము చేయకుండా సైతాను యొక్క పనులు చేయకుండా నేను ఆపాలని చూస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మతో సహవాసంలో ఉంటే సైతాను మీద మనకు విజయం కలుగుతుంది. మీరు గమనించండి, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1-11 వచనాలు. యేసు ప్రభుకు అనేక శోధనలు వస్తున్నాయి. సైతానుడు 3 సార్లు అతన్ని శోధిస్తున్నాడు. అటువంటి సందర్భంలో యేసు ప్రభు ఎలా దాన్ని జయిస్తున్నాడు? ఎందుకంటే యేసు ప్రభువు ఆత్మతో జీవిస్తున్నాడు, ఆత్మ ప్రభావంలో జీవిస్తున్నాడు, ఆత్మశక్తితో జీవిస్తున్నాడు. అందుకే పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా విజయం కలిగింది. మనలో కూడా సైతాను బంధకములు విప్పబడాలంటే, సైతాను మీద విజయం కలగాలంటే పరిశుద్ధ ఆత్ముడు మనలో ఉండి సైతాను మీద విజయం ఇచ్చే ఆత్మ. ఇక ఆరవ పని పరిశుద్ధాత్ముడు మనలో చేసే పని ఏంటంటే పరిశుద్ధాత్మ మనలను నడిపించే ఆత్మ. నిజమే ప్రియ ప్రియులారా, జీవితంలో మనం ఎలా నడవాలో మనకు తెలియదు, ఏ మార్గం ఎంచుకోవాలో తెలియదు, క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా నడిపించాలో దేవుని ఆత్మ మనతో ఉండి మనల్ని నడిపిస్తుందంట. అందుకే యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనం చెప్తుంది, మీరు త్రోవ త్రప్పి కుడివైపున కానీ ఎడమ వైపున కానీ జరిగినప్పుడు త్రోవ ఇది, ఇందులో నడవండి అని ఒక స్వరం మనల్ని హెచ్చరించును. ఆ స్వరమే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనం ఎలా నడవాలో నేర్పిస్తారు. ఆత్మదేవుడు మనలో ఉండి కుడివైపు నడుము ఎడమ వైపు నడుము అని మనల్ని ప్రేరేపిస్తారు. ఆ ప్రేరేపణను మనం గమనించినట్లయితే మనం సరిగ్గా నడిచి దేవునిలో జీవితంలో ఎదగగలం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6-10 వచనాలు మనం గమనించినట్లయితే పౌలును పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. ఆసియాకు వెళ్ళాలని పౌలు అనుకున్నాడు, కానీ దేవుని ఆత్మ అతన్ని అడ్డగించింది. ఆసియాకు కాదు బెతూలియాకు వెళ్ళుము అని ఆత్మదేవుడు అతనిని ప్రేరేపిస్తున్నాడు. చూడండి, మనం సరి అయిన మార్గంలో పోవడానికి పౌలుని ఏ విధంగా అయితే ఆత్మదేవుడు నడిపించాడో మనల్ని కూడా ఆత్మదేవుడు తప్పకుండా నడిపిస్తాడు. యేసు ప్రభువును లూకా శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువును పరిశుద్ధ ఆత్ముడు ఎక్కడికి నడిపిస్తున్నాడంట? ఎడారికి నడిపించాడు. ఎందుకంటే ఎడారిలో ఆయన ఆత్మబలం పొందుకొని దేవుని శక్తి పొందుకొని ఒక ప్రపంచానికి ఉపయోగపడే రక్షకుడిగా మారాలి అని ప్రార్థించే 40 రోజుల కోసం పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువును సిద్ధం చేశాడు. అలానే మనల్ని కూడా సన్మార్గంలో నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇక చివరి పని, 7వ పని, పరిశుద్ధాత్ముడు మనలో చేసే 7వ పని ఏంటంటే పరిశుద్ధాత్మ ధైర్యాన్నిచ్చే ఆత్మ. తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుడు మనకు పిరికితనం అనే ఆత్మనివ్వలేదు, కానీ ధైర్యపు ఆత్మను ఒసగాడు. అంటే పరిశుద్ధాత్మ మనలో ధైర్యాన్ని నింపుతుంది. పిరికితనం సైతాను లక్షణం, ధైర్యం దేవుని యొక్క ఆత్మ గుణం. కాబట్టి చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం. చిన్న వాటికే, చిన్న రోగాలకే, సమస్యలకే నాకు చాలా భయంగా ఉందని పిరికితనంతో కూర్చుంటాం. కారణం మనం చూస్తున్నాం దేవుని ఆత్మను కాదు, భయాన్ని చూస్తున్నాం, అంధకారాన్ని చూస్తున్నాం. కానీ నీలో ఉంది పరిశుద్ధ ఆత్మ, అది ధైర్యం ఇచ్చే ఆత్మ. నువ్వు అలా పిరికితనంతో ఉన్నప్పుడు
పరిశుద్ధాత్మతో అనాలి, పరిశుద్ధాత్మ దేవ నాలో ఉన్న పిరికితనాన్ని తొలగించు, ధైర్యాన్ని ఒసగయ్యా అని చెప్పేసి ప్రార్థించినప్పుడు తప్పకుండా నీవు ధైర్యపు ఆత్మను పొందుకుంటావు. మీరు గమనించండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తులు కూడా పిరికితనంతో ఉన్నారు. యేసును ప్రకటింపలేని పిరికితనం, భయం. యూదులు ఏం చేస్తారు, రోమన్లు ఏం చేస్తారు, యేసయ్య మరణించిన తర్వాత అందరూ మేడగదిలో కూర్చొని ఎవ్వరి కనిపించకుండా భయంతో ఉన్నారు. అలాంటి భయంతో ఉన్న వారి మధ్యలోనికి దేవుని ఆత్మ ఆవరించి వారిని ధైర్యంలోనికి తీసుకువస్తుంది. అలానే నీలో పరిశుద్ధాత్మ ధైర్యమును నింపుతుంది. మరి ధైర్యం ఇచ్చే ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ ఆత్మతో నీవు సహవాసంలో జీవిస్తే ఆ ఆత్మ దేవుడు నేను ధైర్యముతో నింపుతాడు. కాబట్టి 7 పనులను పరిశుద్ధాత్మ మనలో చేస్తుంది. మొదటి పని, పరిశుద్ధాత్మ మనలను నూతన వ్యక్తులుగా మారుస్తుంది. రెండవ పని, పరిశుద్ధాత్మ మనలను ఓదార్చే ఆత్మ. మూడవ పని, పరిశుద్ధాత్మ మనతో కలిసి ప్రార్థించే ఆత్మ. 4వ పని, పరిశుద్ధాత్మ మనల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపించే ఆత్మ. 5వ పని, పరిశుద్ధాత్మ సైతాను మీద విజయం ఒసగే ఆత్మ. 6వ పని, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించే ఆత్మ. 7వ పని, మనకు ధైర్యాన్ని ఇచ్చే ఆత్మ. ఈ 7 పనులు ఆత్మదేవుడు మనతో ఉండి చేయాలని ఆశపడుతున్నాడు. మరి నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని ఈ 7 పనులు చేసే ఆత్మదేవునికి సమర్పించుకో. నువ్వు సమర్పించినప్పుడు ఆత్మదేవుడు ప్రతిరోజు నీతో ఉండి నిన్ను ధైర్యముతో జీవించేలా దీవిస్తాడు, ప్రార్థించే వరముతో నింపుతాడు, సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు, నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. కష్ట సమయంలో నీకు సైతాను బంధకం నుండి విడుదల దయచేసి విజయమును ఒసగుతాడు పరిశుద్ధాత్మ. అలాంటి దేవుని కోసం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. స్తోత్రాలు తండ్రి. ప్రత్యేక విధంగా ఇదిగో ఈరోజు ధ్యానించాం ఆత్మదేవుడు మాలో చేయు క్రియలు. నిజమే తండ్రి, మాలో ఉన్నవాడు పరిశుద్ధ ఆత్ముడు. చాలాసార్లు పొరపడుతున్నాం. ఆత్మదేవుని సహవాసంలో జీవించకుండా, మాతో ఉన్న దేవుని పట్టించుకోకుండా జీవిస్తున్నాం. దాన్ని బట్టి మమ్ము క్షమించండి. ఈరోజు నుండి పరిశుద్ధాత్మతో, త్రిత్వంలో 3వ వ్యక్తితో మాట్లాడే వరాన్ని మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ మమ్ము నూతన వ్యక్తులుగా మారుస్తుందని అంటున్నావు కనుక ప్రభువా, నన్ను, నా జీవితాన్ని యేసు నామంలో నూతన వ్యక్తిగా మార్చండి. పాత ఆలోచనలు, పాత విషయాలు, పాత స్థితిగతుల నుండి నన్ను విడుదల దయచేయండి తండ్రి. పాత అలవాట్లు తీసేయండి తండ్రి. కొత్త వ్యక్తిగా నన్ను మరచుమని వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువా, పరిశుద్ధాత్మ ఓదార్చే ఆత్మ. పరిశుద్ధాత్మదేవ, మా కష్టాలలో మమ్ము ఓదార్చుమయ్యా. పరిశుద్ధాత్మ ప్రార్థించే ఆత్మ కనుక పరిశుద్ధాత్మ ప్రతిరోజు నీ ప్రభావంతో నేను ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ సైతాను మీద విజయం కలిగించే ఆత్మ కనుక పరిశుద్ధాత్మ మమ్ము ఆవరించి మేము పాపంలో పడకుండా మాకు విజయాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ మమ్ము నడిపించే ఆత్మ కనుక ప్రభువా, నీవే మమ్ము నడిపించుము, సన్మార్గంలో నడిపించుము, సంపూర్ణ సత్యంలోనికి నడిపించుము. పరిశుద్ధాత్మ నీవు ధైర్యాన్ని ఇవ్వుము. మాలో ఉన్న భయాన్ని తొలగించుము. యేసునామంలో ప్రతి భయము, ప్రతి పిరికితనమును బంధిస్తున్నాం. యేసునామంలో మాకు ధైర్యము, ఆత్మ వచ్చునుగాక. ధైర్యంతో మేము ఈ లోకంలో జీవింతుముగాక. ధైర్యముతో ప్రభుకు సాక్షులుగా జీవింతుముగాక. ప్రభువా, మమ్ము దీవించి ఆత్మవరములతో, అనుగ్రహములతో నింపుమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.